హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు మంచి చిట్కాలతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అవి ఏంటంటే ఒకసారి చూడండి. పాలు కాచాక మూత పెట్టకుండా పల్చటి బట్ట తడిపి గిన్నె పైన కప్పి చల్లని ప్రదేశంలో ఉంచినట్లయితే ఒక రోజంతా తాజాగా పాలు విరగకుండా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఇంకో టిప్ వచ్చి చపాతీ పిండిలో ఉప్పు వేడి నీరు కలిపి చపాతీ పిండి కలిపేటప్పుడు చపాతీ కనుక చేసినట్లయితే 2-3 గంటలైనా సరే చపాతీలు చాలా మెత్తగా స్మూత్గా మృదువుగా రుచిగా కూడా ఉంటాయి. అలాగే చిప్స్ కూర లాంటివి డీప్ ఫ్రైలు చేసేటప్పుడు నూనెలో ముందుగా 4-5 చుక్కల నిమ్మరసం కలిపితే అవి నూనె ఎక్కువగా పీల్చుకోకుండా చాలా బాగుంటుంది. కూర టేస్ట్గా కూడా ఉంటుంది. ఎక్కువగా నూనె పీల్చకుండా ఉండాలి మనకి ఈ రోజుల్లో. సో అది ట్రై చేయండి. బూట్లు వర్షంలో తడిపినట్లయితే వర్షంలో తడిసినా సరే మనం వాటర్లో తడిసినా సరే వాటిని ఒక న్యూస్ పేపర్లో చుట్టి ఉంచినట్లయితే అందులో ఉన్న నీరంతా పీల్చుకుని బూట్లు త్వరగా ఆరిపోతాయి. ఆరబెట్టుకుంటే ఈజీగా చాలా బాగుంటుంది. ఈ టిప్పు చాలా ఈజీగా ఆరిపోతాయి. ఇంకో టిప్ వచ్చి ఫ్రెండ్స్, శనగపిండిలో నిమ్మకాయ పిండి వెండి వస్తువులను రుద్దినట్లయితే క్లీన్ చేసుకున్నట్లయితే కొత్త వాటిలాగా మెరుస్తాయి. వెండి వస్తువులు ఏవైనా సరే మన ఇంట్లో పట్టీలు కానీ వెండి సామాన్లు కానీ వెండి పూజా సామాన్లు కానీ ఏవైనా సరే శనగపిండిలో కొంచెం నిమ్మకాయ పిండి కలిపినట్టయితే క్లీన్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా పోతుంది. అలాగే ఇడ్లీ పిండి పులిసి గిన్నెలో ఇంచి పొంగకుండా ఉండాలంటే దాని మీద అరిటాకు కప్పితే పొంగదు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇది ట్రై చేయండి. కత్తులు కత్తెరలు పదును పోతే వాటిని రాత్రి అంతా ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే పదును తిరిగి మళ్ళీ వస్తుంది. షార్ప్గా మళ్ళీ కొత్త వాటిలా కూడా పనిచేస్తాయి. ట్రై చేయండి. రాత్రి మొత్తం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇలా చేసినట్లయితే చాలా షార్ప్గా కూడా పనిచేస్తుంది. స్కెచ్ పెన్ బాల్ పెన్ గీతలు పడితే దాని మీద నెయిల్ పాలిష్ రిమూవర్ వేసి కొంచెం సేపు ఉంచి ఆ తర్వాత బాగా రుద్దితే మరకలు పోతాయి ఫ్రెండ్స్. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు మన ఛానల్ చూడనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో టిప్స్ చాలా బాగుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి టిప్స్ ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే ఫాలో అవటం మాత్రం మర్చిపోవద్దు. వర్షాకాలంలో ఉప్పు సీసాలో కొంచెం మన చేతులకి బాటిల్లో కానీ సీసాలో కానీ పెడుతుంటే తడిగా చేతులకి అంత జిగురు అంటుకుంటూ ఉంటుంది కదా. అలా అంటకుండా ఉండాలి అంటే వర్షాకాలంలో ఉప్పు సీసాలో కొంచెం బియ్యపు గింజలు వేస్తే ఉప్పు అంతా చక్కగా పొడిగా చేతులకి నీట్గా వేసుకోవటానికి చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. చేతులకు కూడా అంటుకోదు. స్పూన్కి అయినా చేతికైనా ఏదైనా అంటితే చిరాకు వస్తుంది కదా, అలా అంటుకోకుండా ఉంటుంది. అలాగే పెరుగు కనుక మన ఇంట్లో ఉన్న పెరుగు పుల్లగా ఉండే ఒకసారి తినాలనిపించదు కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే దానిలో 1 కప్పు నీళ్లు పోసి అరగంట తర్వాత ఆ నీటిని తొలగిస్తే పారబోసేసుకుంటే పెరుగు రుచిగా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అప్పటికప్పుడు ఫ్రెష్గా తోడేసుకున్నట్టు ఆ పులుపుదనం పోయి చాలా బాగుంటుంది కమ్మగా పెరుగు. మీకు ఈ టిప్స్ నచ్చినట్లయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.